ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఇక్కడ కన్నడ తమిళ్ అది రాదు. ఇక్కడ ఎవరు మంచిగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు హార్ట్ గెలిచారు, జనాలు హృదయాన్ని గెలిచారు, అది కదా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అదిని వాళ్ళు చాలా బాగా యాక్సెప్ట్ చేసుకుంటారు. అలాంటిది ఏం చూడరు ఆడియన్స్. సో జబర్దస్త్ స్టేజ్ మీద మీరు ఎలా హోస్ట్ చేస్తారో చూసాం మేము. బిఫోర్ దీనికి రాక ముందు, సీరియల్స్ కి ముందు కూడా న్యూస్ రీడర్ అని చెప్పారు కాబట్టి ఒకసారి మీ అందమైన పెదాలతో న్యూస్ చదివితే ఎలా ఉంటుందో చూడాలి. నన్ను రోస్ట్ చేయనని చెప్పారు రోషన్ గారు, ఇప్పుడు స్టార్టింగ్ రోస్ట్ చేస్తున్నారు. లేదండి, నాకు కొట్టారు అని నేనే చెప్పాలి కదా. అంతే కదా, నాకు మంచిగా కొట్టారండి ఎవరో అని నేనే చెప్పాలి కదా, అలా చెప్తున్నారు. లేదు, తీసేసినప్పుడు నిజంగా హర్ట్ అయింది. 0 నుంచి వచ్చిన ఒక పర్సన్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ గురించి చెప్తా. 0 నుంచి వచ్చిన ఒక పర్సన్ ఏదో ఒక సైకిల్ తీసుకుంటారు, తర్వాత ఒక 2 వీలర్ డ్రైవర్ అవుతారు, తర్వాత ఒక చిన్న మారుతి 800 కార్ లో డ్రైవర్ వెళ్తున్నప్పుడు ఏదో ఒక బెంజ్ కార్ వచ్చి రా నువ్వు మారుతి 800 కార్ లో కూర్చున్నావు, నా కారు వచ్చి డ్రైవర్ రావు అని తీసుకొచ్చి కార్లో డ్రైవింగ్ తీసుకు వెళ్ళిపోతారు డ్రైవర్ గా. సో బెంజ్ కార్ దొరికింది అని ఆ డ్రైవర్ కూడా చాలా హ్యాపీగా, వావ్ నాకు మారుతి 800 నుంచి బెంజ్ కార్ దొరికింది అన్నట్టు చాలా హ్యాపీగా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకా హార్డ్ వర్క్ చేస్తారు దానికోసం. చేసి తర్వాత ఏదో ఒక హైవేలో వాళ్ళని వదిలేసి డోర్ ఓపెన్ చేసి ఓకే నీ పని అయిపోయింది వెళ్ళిపో అని చెప్పినప్పుడు, నాకు బెంజ్ కార్ ఇచ్చారని నేను హ్యాపీ చూపించాలా, లేదంటే నాకు మారుతి 800 అక్కడ ఎక్కడో వదిలేసి నేను ఇక్కడ కింద పడేసాడు, మళ్ళీ నేను మారుతి 800 దగ్గర వెళ్ళాలి అని బాధపడాలా అన్నట్టు ఆ కండిషన్ నాకు అనిపించింది అప్పుడు. తర్వాత నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు నాకు. ఏదో ఒక స్టేజ్, ఎప్పుడైనా ఒక యాంకర్ పర్ఫెక్ట్ యాంకర్ రావాలంటే వాళ్ళకి ఎక్కువ స్టేజ్ దొరకాలి, వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకాలి, అప్పుడే మీకు ఇంకా గట్టి అవుతుంది. వచ్చినప్పుడు ఎవరు మంచిగా చెయ్యరు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మేక్స్ దెమ్ పర్ఫెక్ట్, రైట్? సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ దొరకాలి, స్టేజ్ దొరకాలి. అలాంటి కొన్ని సపోర్ట్స్ నాకు కొన్ని చోట్ల దొరకట్లేదు అనేది నా బాధ. అంతే. అంటే బయట ఒక ఉంటే 100% బాగా చేస్తాం. బయట ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది ఆ టైంలో, హైపర్ ఆది వల్లే సౌమ్య బయటకు వచ్చేసింది, తీసేశారు అనే ఒక న్యూస్ మీరు వినే ఉంటారు. మీ చెవి దాకా వచ్చిందా? యా, దానికి ఏం చెప్తారు ఆన్సర్ మీరు? లేదు, హైపర్ అది పాప ఏం సంబంధం ఉందండి. వాళ్ళు స్టార్టింగ్ వచ్చారు, సపోర్ట్ చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు లేదు, వాళ్ళ పనిలోనే వాళ్ళు బిజీ ఉంటారు. దానికి వీళ్ళకి ఏం సంబంధం లేదండి, ఏం సంబంధం లేదు. అది వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప ఇంకేం చెయ్యరు. వాళ్ళు ఏమన్నా మంచి ఆర్టిస్ట్ దొరికితే పాప వాళ్ళు స్టార్టింగ్ నేను ఒక షోలు వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మీ శ్రీదేవి డ్రామా కంపెనీ రండి, చాలా బాగా మాట్లాడారు, చాలా మంచి టైమింగ్ ఉంది మీది, సో మనకు చాలా నచ్చింది, మీరు తీసుకురండి అని కింద స్టేజ్ నుంచి వచ్చి వాళ్ళ డైరెక్టర్ చెప్పేసి సార్ వీళ్ళని శ్రీదేవి డ్రామా కంపెనీ తీసుకురండి, చాలా బాగా మాట్లాడారు, చాలా బోల్డ్ గా మాట్లాడారు అని చెప్పి మనకు సపోర్ట్ చేశారు. లేదు, ఒక షోలో ఫస్ట్ టైం వాళ్ళు కలిసినప్పుడు అప్పుడు అందరు ఆ రోజు ఆ షోలో కొంచెం హైలైట్ అయింది నా ఎపిసోడ్, కొంచెం మాట్లాడింది, అప్పుడు వాళ్ళే సపోర్ట్ చేశారు తప్ప దానికి దీనికి ఏం సంబంధం ఏం లేదు. మరి ఎక్కడ ఏ ఎపిసోడ్ లో బాడీ షేమింగ్ వల్ల బాగా ఇన్సల్ట్ గా ఫీల్ అయింది సౌమ్య, అందువల్ల అసలుకి లేదు జరిగిందని విన్నా? లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా రాస్తారండి, అలాంటి ఏం లేదు. ఫీల్ అవ్వలేదు నిజంగా? సీరియస్లీ లేదప్ప, లేదు. చాలా హార్ట్ కి ఎక్కువ తీసేసుకుంది ఆ అమ్మాయి, హార్ట్ కి మైండ్ కి బాడీ షేమింగ్ ది. లేదు, నాకు బాడీ షేమింగ్ చేయడానికి ఏముందండి, నేను బాడీ నీట్ గానే పెట్టుకున్నా, నేను నీట్ గా మెయింటైన్ చేస్తాను. నేను కెమెరా ముందు వచ్చేటప్పుడు ఎలా ఉంటారో నేను అలా ఉంటాను. సో బాడీ షేమింగ్ చేయడానికి అక్కడ ఏం లేదు కదా. అంటే అది పంచ్ వల్ల మీరేం ఫీల్ అవ్వలేదు? లేదు, కామెడీ చూడండి, ఒక కామెడీ షో వచ్చినప్పుడు కామెడీ తీసుకోవాలి, లేదంటే కామెడీ షోకి ఎందుకు రావాలి? సో నా మీద కామెడీ వేసినప్పుడు నేను తీసుకోవాలి, వాళ్ళ మీద నేను కామెడీ వేసినప్పుడు వాళ్ళు తీసుకోవాలి. సో నేను నా మీద పంచ్ వేయదు, నీ మీద మాత్రం నేను పంచ్ వేస్తానంటే అలాంటివి ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి, అలాంటి షో రాకూడదు కదా. అలా ఏం లేదు, ఒక షో అన్నప్పుడు అది ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ మీద నేను కామెడీ చేయాలి, మీ లెగ్ పుల్ చేయాలి, అప్పుడే కదా మనకు కామెడీ దొరుకుతుంది. ఏమి చేయకుండా బాగున్నారా అండి అని చెప్పేస్తే ఏముంటుంది షోలో? వేసుకున్న కాస్ట్యూమ్ గురించో ఏనో గెటప్ గురించో ఏనో ఒక వేయాలి, అప్పుడే కదా. ఓవరాల్ గా చెప్పాలి అంటే షోలో జరిగే అన్ని కూడా స్క్రిప్ట్ అని అందరికి తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే టీఆర్పీ రేటింగ్ల కోసం ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు అక్కడ కనిపిస్తూనే ఉంటది కొంత. లేదు, కొన్ని షోలు అలా చూపిస్తారు తప్ప అన్ని షో అలా ఉండదు, కొన్ని సీరియస్ గానే జరుగుతున్నాయి, అలాంటి ఏం లేదు. నాకు వచ్చిన షోస్ లో అలాంటిది ఏం లేదండి. అంటే సీరియస్ గా మనం ఏం ఒక ఫ్లో లో వెళ్తున్నప్పుడు ఫ్లో లో వెళ్తుంది, కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి, ఆఫ్ కోర్స్ ఉంటాయి స్క్రిప్టెడ్.
సో సీరియస్ అంటే ఇప్పుడు రోహిణిది ఏదో పొలంలో దిష్టి బొమ్మలాగా ఉంటావు అని మీ ఇద్దరు ఏదో అది 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 తెలియదు సీరియసా లేకపోతే స్క్రిప్టా లేకపోతే ఏం జరిగింది ఆ రోజు? ఆ రోజు నేను రోహిణి మీద కామెడీ వేశాను, కానీ అది వాళ్ళు అలా చెప్పేసి దాని తర్వాత అది కామెడీ అని చెప్పారు రోహిణి. ఓకే, నేను జస్ట్ ఊరికే చెప్పానమ్మా కామెడీ, నీకు మాత్రం కామెడీ వస్తుందా, నాకు కామెడీ వస్తుంది అని చెప్పారు. ఏం చెప్పావు? నేను ఏడ్చాను నేను చాలా సెన్సిటివ్ అంటే అయ్యో నాకు భాష లేకుండా నేను మాట్లాడుతున్నప్పుడు ఇలా చేస్తున్నారా, లేదా నేను బయట ఆర్టిస్ట్ అని ఇలా చేస్తున్నారా, ఎందుకు ఇలా మాట్లాడారని కొంచెం హర్ట్ అయింది. అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లో చాలా తగ్గిపోయింది నాకు. అయ్యో ఏంటి ఒక షో హోస్ట్ చేస్తున్నప్పుడు ఒక యాంకర్ గా ఇంత మాట్లాడితే ఇంత సీరియస్ గా తీసుకున్నారని సడన్ గా హార్ట్ బ్రేక్ అయిన తర్వాత వాళ్ళు కామెడీ అని చెప్పారు. ఇప్పుడు కామెడీ అన్నప్పుడు ఇంకేం చెప్పారు, అంత అయిపోయిన తర్వాత కామెడీ అన్నారు. అంత అయిపోయిన తర్వాత ఇది కామెడీ అని చెప్పారు. బట్ మీకు తెలుసు అది నిజమని? లేదు నిజమేం కాదు. లేదు, వాళ్ళు కామెంట్స్ వెంటనే కామెడీ అనే చెప్పారు, అలా ఏం లేదు. కామెడీ అయితే అంత ఎక్కువ ఎందుకు తీసుకున్నారు? ఆ దృష్టి బొమ్మ అని చెప్పినప్పుడు దానికి ఏమో అసహ్యంగా ఏం లేదు. అదే నువ్వు బ్యాడ్ వర్డ్ కాదు కదా, దృష్టి బొమ్మ అంటే ఏం బ్యాడ్ వర్డ్ కాదు కదా, మనకేమేమో చెప్తారు, అలాంటిది పెద్ద తీసుకుంటే అలా ఏం లేదు. వాళ్ళు ఎందుకు ఆ రోజు అలా చెప్పారో నాకు తెలీదు, జస్ట్ తర్వాత కామెడీగా చెప్పానని చెప్పారు. సో అక్కడక్కడ అది అయిపోయింది. తర్వాత వాళ్ళతో నేను మాట్లాడతాను, నాతో కూడా వాళ్ళు మాట్లాడతారు అంతే. రోహిణి సచ్ నైస్ గర్ల్, వాళ్ళు సపోర్ట్ చేస్తారు తప్ప అలాంటి హర్ట్ చేయరు. కానీ ఆ రోజు కామెడీ అని చెప్పి అలా చెప్పారు, కానీ వెనకాల ఏముందో నాకు తెలీదు, కానీ కామెడీ అనే చెప్పారు కాబట్టి అక్కడ సరిపోయింది. అది సీరియస్ అయితే నేను కూడా సీరియస్ కాయేవాళ్ళు అంతే. నార్మల్ గా సీరియస్ అవుతుంటావు బాగా? చాలా తక్కువ అండి సీరియస్. నాకు షోస్ చేసింది కామెడీ షో, అక్కడ నాకు సీరియస్ చేయడానికి ఏం ఇష్యూస్ రావలేదు. సో అప్పుడు అంత తొందరగా సీరియస్ అవును, చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉంటే మాత్రమే సీరియస్ అవుతాను. ఊరికే సీరియస్ చేసుకుని అలాంటి ఏం సీన్ క్రియేట్ చేయను. ఇప్పుడు అనసూయ గారి ప్లేస్ లో మీరు రిప్లేస్ అయ్యారు కాబట్టి ఆ షోకి మీరు వచ్చినప్పుడు కొత్తగా ఏమైనా సజెషన్స్ ఇవ్వడం జరిగిందామా, లేకపోతే ఆ వీడియోస్ చూడటం గానీ? వీడియోస్ అన్ని చూసాను, వాళ్ళు ఎంత బోల్డ్ గా చేశారు ఏంటి అనేది వీడియోస్ అన్ని చూసాను. సింగర్ కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు చేస్తారు, మన పాయింట్ ఆఫ్ వ్యూ లో మన బాడీ లాంగ్వేజ్ లో మన సూట్ అయినట్టు మనం చేస్తాం. ఓకే, అంటే అనసూయ గారి వల్లే మీరు ఆ షోకి వచ్చారనే కామెంట్ నిజం అది? అయ్యో లేదప్ప, అనసూయ గారు ఎవరనే నాకు తెలీదు. అలా ఇప్పుడు తెలుసా ఎవరు? ఇప్పుడు కలిసాం కదా, చాలా సారి మీట్ అయ్యాం. ఎప్పుడు కలిసారు? ఈవెంట్స్ గానీ వెళ్తాము, ఈవెంట్స్ లో ఒక టైం మీట్ అయ్యాను, తర్వాత బయటలో, తర్వాత వేరే షో చేసాం కదా, స్టార్ మాల్ ఒక షో చేసాం కదా, అక్కడ వాళ్ళే జడ్జి మీట్ అయ్యాం. ఓకే, ఏం చెప్పారు మీ హోస్టింగ్ గురించి? వచ్చారు కాబట్టి అలా షీ ఈజ్ ఆల్సో సచ్ ఎ వండర్ఫుల్ గర్ల్. యా, షీ ఈజ్ ఎంకరేజింగ్ మీ అలాట్. ఓకే, చాలా బాగానే ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు షో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అడిగారా సౌమ్య, ఇప్పుడు 2 ఎక్స్ట్రా తీసేసి మొత్తం జబర్దస్త్ ఒకటే ఇప్పుడు, అంతే కదా? సో నేను హోస్ట్ చేస్తాను, నన్ను ఉంచండి అని మీరు రిక్వెస్ట్ చేశారు కదా? నాట్ అట్ ఆల్, నో. అలా ఏం అడగను నేను, ఎవరితో కూడా ఏమి అడిగి తీసుకోను, అలాంటి అభ్యాసం లేదు నాకు. ఎవరితో అడిగి నాకు ఇవ్వండి నాకు చేస్తాను అని అలాంటి చేసి నాకు అభ్యాసం లేదు. న్యాయంగా నీట్ గా వస్తే నేను చేస్తాను. ఆడియన్స్ ఎంటర్టైన్ చేయ ఎబిలిటీ నాకు ఉంది. అది ఎవరైనా ఐడెంటిఫై చేసి ఓకే అమ్మాయిగా ఎబిలిటీ ఉంది, ఆ అమ్మాయి నుంచి కొంతమంది ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు, ఆ అమ్మాయితో కంటెంట్ ఉంది, ఆ అమ్మాయికి చేయాలని ఉంది, అమ్మాయి యాజ్ అ హార్డ్ వర్కర్ అని తెలిసి ఎవరు పిలిస్తే నేను వస్తాను.